చేరవచ్చినట్టు నాతోటి సహోదరులందరికీ, ఆన్లైన్ వీక్షిస్తున్నట్టు ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని కృప వలన మనమందరం మరి యొక్క ప్రభు దినాన ఇలాగున మనమందరం దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధించగలిగే ఈ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహింపజేసినందుకు తండ్రి దేవునికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో మరి యొక్క మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం. సో ఇక్కడ మీ అందరికి ఒక పరీక్ష లాంటిది, ఇది ఒక వారం అంతే, మళ్ళీ మనం అక్కడికి వెళ్ళిపోతాం. కింద కూర్చునే వాళ్ళందరికీ ఇది ఒక పరీక్ష. సో అందరూ కూడా మరి సహకరించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. సో మీ ఆలోచనలు, మీ తలంపులన్నీ కూడా దేవుని వాక్యం మీద కేంద్రీకరించాలని మిమ్మల్ని ప్రేమతో కోరుచున్నాను. దేవుడిచ్చిన ఈ సమయంలో మనము కాసేపు దేవుని వాక్యాన్ని మనము ఆలోచించేద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలని మనము ఆలోచించాలి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 7 నుండి 9 వచనం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారం నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడైనా అందునేమో, లేక బీదని దొంగిలి నా దేవుని నామము దూషించునేమో. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరంటే, మొదటి వచనంలో మనం చూస్తే 30వ అధ్యాయం మొదటి వచనంలో ఆగూరు దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. సో ఈ ఆగూరు అనే వ్యక్తి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఈ అధ్యాయం అంతా కూడా తనే రాశాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈయన చాలా విషయాలు చెప్పాడు. అందులో దేవుణ్ణి ఒక 2 మనవులు అడుగుతున్నాడు, అంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థనలో 2 విషయాలు అడుగుతున్నాడు అండి. ఏంటా 2 విషయాలు? వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. ఇది మొదటిదండి. సో వ్యర్థమైన వాటిని, అబద్ధాలను ఏం చేయ ప్రభువా, దేవా వాటిని దూరంగా ఉంచు అని అడుగుతున్నాడు. రెండోది, ఆ పేదరికము వద్దు, ఐశ్వర్యము నాకొద్దు, నాకేమివ్వు, తగినంత ఆహారం ఇవ్వు, అంతే చాలు. 2 అడిగాడండి. సో మన ప్రార్థనలు ఎన్ని అడుగుతాం మనం? పెద్ద లిస్ట్ ఉంటుంది కదా మంది, ఎన్ని అడుగుతామండి? పెద్ద లిస్టు. మనం ఒక అడుగుతూనే ఉంటాం, ఇంకా రోజు అడుగుతూనే ఉంటాం. కానీ ఈయన ప్రార్థనలో చూస్తే 2 అడిగాడు అంతే. ఆ రెండిట్లో కూడా మొదటిది ఆత్మ సంబంధమైనది అడిగాడు, రెండోది భౌతిక సంబంధమైనది అడిగాడు. అంటే మన ప్రార్థనలో మొదటిది ఏం అడగాలి? మనం దేవుణ్ణి ఆత్మ సంబంధమైంది అడగాలి. యేసు ప్రభు మనకి అంటే శిష్యులకి నేర్పిస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయం 6 నుంచి మనం చదివినట్లయితే అక్కడ ఒక ప్రార్థన ఉంటుంది కదా, యేసు ప్రభు నేర్పించిన ప్రార్థన. ఆ ప్రార్థనలో కూడా సో మొదట ఏం అడగాలి? యేసు ప్రభు చెప్పాడండి, ఆత్మ సంబంధమైన వాటిని అడగాలి, తర్వాత భౌతిక సంబంధమైన వాటిని అడగాలి. సో మన ప్రార్థనలు ఎలా ఉన్నాయో మరి? సో మనం ఏది అడుగుతాం ఫస్ట్? భౌతిక సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా? ఆత్మ సంబంధమైందే అడగాలి. ఇక్కడ ఈయన 2 అడుగుతున్నాడు. చాలా సింపుల్ గా చూడండి, 2 మాటలు. దేవుణ్ణి ఈ 2 నాకు దయచేయమన్నాడు. అది కూడా ఎప్పటి లోపల? నేను చచ్చిపోయే లోపల నా దేవా నాకు ఈ 2 ఇవ్వు అన్నాడు. అంటే నా జీవితానికి ఈ 2 చాలు, ఈ 2 నాకు దయచేయి, నేను చచ్చిపోయే లోపలే నాకు ఇవ్వు, ఈ 2 నాకు చాలు అనేసి ఆయన అడుగుతున్నాడు. సో ఒకటేమో వ్యర్థమైన వాటిని, అబద్ధాలని నాకు దూరంగా ఉంచు అని తెలియజేస్తున్నాడండి. ఎందుకు ఇది అడుగుతున్నాడంటే, ఆయనే కాదు ప్రతి ఒక్క మనిషి కూడా వేటిలో వెళ్ళిపోతున్నాడండి, వేటిని అనుసరిస్తున్నాడండి. వ్యర్థమైన వాటినే అనుసరిస్తూ వెళ్తున్నారు. అలాగే అబద్ధాలు మనకి దగ్గరగా ఉంటాయి, దూరంగా ఉంటాయి. నోరు తెరిస్తే
అబద్ధాలే ఇంకా. అవునా? రోజుకి నేను ఒక్క అబద్ధం కూడా ఆడలేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరా? ఒక రోజులో ఒక్క చిన్న అబద్ధం కూడా నేను ఆడలేదండి. ఒక్క చిన్న అబద్ధం కూడా నేను ఆడలేదు. అంటే మనం ఎంత దగ్గరగా ఉన్నాము అబద్ధాలకి. అందుకే ఇక ఈ యొక్క గ్రంథకర్త ఏమంటున్నాడంటే, దేవా ఈ రెండు నాకేం చెయ్యి, దూరం చెయ్యి అని అడుగుతున్నాడు. అప్పుడు ఏంటి అనేది వాటి గురించి మనం కాసేపు ఆలోచించేద్దాం. సో వ్యర్థమైన వాటిని దూరంగా ఉంచమన్నాడు. ఎందుకంటే పక్కన 28వ అధ్యాయం 19వ వచనం చూస్తే, తన పొలము సేద్యము చేసుకున్న వానికి కడుపు నిండా అన్నం దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలుగు పేదరికము ఇంతంత కాదు. వ్యర్థమైన వాటిని అనుసరించే వాళ్ళకి ఏం కలుగుతుందంట అండి? పేదరికం కలుగుతుంది. ఎంత కలుగుతుందంట? ఇంతంత కాదు, అంటే చెప్పలేము. ఇంకా అంత పేదరికంలోకి వెళ్ళిపోతాడండి. ఎందుకంటే అతడు వేటిని అనుసరిస్తున్నాడు? ఆ వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నాడు. వ్యర్థమైనవంటే పనికి రానివి, ఉపయోగం లేనివి, ఇలాంటి వాటిని ఈరోజు మనుషులు అనుసరిస్తూ ఉన్నారండి. సో వాటి వల్ల కలిగేంటి పేదరికం ఇంతంత కాదు. ఈ చెడు అలవాట్లు వ్యర్థమైనవి కాదండి. వాటి వల్ల కలిగే పేదరికము మొత్తం డబ్బులంతా దానికే ఖర్చు పెడతారండి, బ్యాడ్ హ్యాబిట్స్కి, చెడు అలవాట్లకి. అందుకే వాటిని, ఆ వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి కలిగే పేదరికం ఇంతంత కాదన్నాడు. తర్వాత తన పొలము సేద్యం చేసుకున్న వానికి కడుపు నిండా అన్నము దొరుకును. అంటే కష్టపడే వాళ్ళకి కడుపు నిండా ఏం దొరుకుతుందండి? భోజనం దొరుకుతుందండి. అదే వ్యర్థమైన వాటిని అనుసరించే వారికి ఉన్నది కూడా ఏం చేసుకుంటారు? వాళ్ళు పోగొట్టుకుంటారు. సో అందుకే వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు అని ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఏమన్నాడంటే, ప్రార్థన గురించి మాట్లాడుతూ, అంటే ఆ వ్యర్థమైనవి వేటిలో ఏవి వ్యర్థమైనవి అనేది మనం చూద్దాం. 7వ వచనం చదువుతాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనం. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చిపోదు. చాలు. మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల్లాగా మీరేం చేయొద్దు? వ్యర్థమైన మాటలు. అంటే మాటల్లో ఏముంటాయండి? వ్యర్థమైనవి ఉంటాయి. అంటే మనం మాట్లాడే మాటల్లో కూడా వ్యర్థమైనవి ఉంటాయా? చాలా ఉంటాయండి. ఒక రోజులో మనం ఎన్ని మాటలు మాట్లాడతాం? నేను చాలాసార్లు చెప్పాను, ఒక రోజులో పురుషులు ఎక్కువగా మాట్లాడతారా, స్త్రీలు ఎక్కువగా మాట్లాడతారండి? స్త్రీలే ఎక్కువగా మాట్లాడతారు. అంటే ఒక సర్వే చేశారు. సర్వేలో పురుషుడు ఒక రోజుకి 20,000 పదాలు ఉపయోగిస్తారంట. ఒక రోజుకి 20,000 పదాలు. అలాగే స్త్రీలు అయితే 30,000 పదాలండి. 10,000 ఇంకా ఎక్కువ అన్నమాట. అప్పుడు ఎక్కువగా మనం మాట్లాడే కొద్దీ మన మాటలు ఎక్కువే ఉంటాయండి. ఆ వ్యర్థమైన మాటలే ఉంటాయన్నమాట. అందుకే ఆ వ్యర్థమైన మాటల్ని నువ్వేం చేయొద్దు, వచించవద్దు అని చెప్తున్నాడు. ప్రార్థనలో కూడా ఏం చేయకూడదండి? ఆ వ్యర్థమైనవి వచించకూడదు. అదే చెప్పాడు ఇక్కడ యేసు ప్రభు. మీరు ప్రార్థన చేసేటప్పుడు వ్యర్థమైన మాటలు మీరు మాట్లాడద్దు. అంటే ఆ ప్రార్థనలో ఏం కావాలో, ఏది అవసరమో అదే అడగాలి, అదే దేవునికి ప్రార్థన చేయాలి. అందుకని ఇంకా అడుగుడి మీకు ఇయ్యబడును అనేసి ఏం చేయకూడదండి. దేవుడు చెప్పాడు కదా, మరి అడుగుడి మీకు ఇయ్యబడును అని చెప్పాడు కదా. ఆయన నువ్వు ఎలాగైనా సరే, నువ్వు చెప్పావు కదా నాకు ఇమ్మని, అడగమని చెప్పావు కదా, ఇదిగో నాకు ఎలాగైనా సరే 10 ఎకరాలు కావాల్సిందే, నాకు నువ్వు ఎలాగైనా దయచేయి అనేసి మనం ఏం చేయకూడదు? అడగడం కాదు. అంటే మనకి ఏది అవసరమో అదే అడగాలి. వ్యర్థమైన వాటిని మనం అడగకూడదు. వ్యర్థమైన పదాలు కూడా మనం ప్రార్థనలో ఉచ్చరించకూడదు. అప్పుడు మన ప్రార్థన ఎంత జాగ్రత్తగా చేయాలి అనేది మీరు ఆలోచించాలి. సో ఎందుకంటే మన మాటల్లో కూడా ఏమున్నాయి? వ్యర్థమైన మాటలు ఉన్నాయి. సామెతలోనే ఒక మాట ఉంటుంది, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. మనం ఎక్కువ మాట్లాడితే చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కువ జ్ఞానవంతులు అనుకుంటారేమో, కానీ ఎక్కువ మాట్లాడే కొద్దీ ఆ మాటలు ఏముంటాయి? ఎక్కువ దోషాలే ఉంటాయండి. కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొలస్సీ పత్రిక మనం చూస్తే 4వ అధ్యాయంలో మీ సంభాషణ ఎలా ఉండాలన్నాడు?
ఆ ఉప్పు వేసినట్టు ఉండాలి అన్నాడండి. అంటే మీరు మాట్లాడే మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్టు ఉండాలండి. ఉప్పు ఎంత వేస్తారండి? స్త్రీలు చెప్పాలి. 1 కేజీ చికెన్ కూరకి ఎంత ఉప్పు వేస్తారండి? 1 కేజీ వేయరు కదా, ఎంత వేస్తారండి? ఇంట్లో ఏంటి కేజీలు ఉంది, లేదంటే బస్తాలు ఉప్పు ఉందనేసి ఇష్టం వచ్చినట్టు వేసేస్తారా? అలా వేస్తే భర్త తినడు, పిల్లలు తినరు, ఎవరు, ఆఖరికి కుక్క కూడా తిందండి. ఎందుకంటే నేను అది ప్రయోగం చేశాను అనమాట. కుక్క కూడా తినలేదండి ఉప్పు వేస్తే. కాబట్టి అంటే ఉప్పు ఎంత వేయాలి? తగినంత, అంతే. దానికి ఎంత కావాలో అంతే వేయాలి. తక్కువ వేసినా తినలేమండి, అంతే కదా. ఎక్కువ వేసినా కూడా తినలేదు. అంటే ఎంత వేయాలి? తగినంతే వేయాలి. అప్పుడు మాటలు కూడా ఎలాగే ఉండాలి? ఎక్కువ మాట్లాడకూడదు. అందుకని తక్కువ మాట్లాడే వాళ్ళంతా మంచి వాళ్ళని కాదండి. ఎక్కువ మాట్లాడే వాళ్ళంతా ఏంటి వదలబోతులని కాదు, తక్కువ మాట్లాడే వాళ్ళంతా మంచి వాళ్ళని కాదు. అంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. సో వ్యర్థమైన మాటలు మన నోట్లో రాకూడదు. అందుకే జాగ్రత్తగా మాట్లాడాలనేసి దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎందుకంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదండి. అంతేకాకుండా మనం ఎక్కువ మాట్లాడడం వల్ల మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి మనం ఏం చెప్పాలండి? దేవునికి లెక్క చెప్పాలండి. మత్తయి సువార్తలోనే 12వ అధ్యాయం 36వ వచనంలో ఆ మాట ఉంటుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు గురించి విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉంటుంది. చూడండి, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి విమర్శ రోజున ఏం చేయాలి? మనం ఆ దేవునికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాడండి. ఎందుకంటే నీ మాటలను బట్టి నీతిమంతుడమని తీర్పు నొందుతూ, నీ మాటలను బట్టి అపరాధమని తీర్పు నొందుతూ. నీ మాటలను బట్టే నువ్వు నీతిమంతుడని తీర్పు పొందుతావు, అదే నీ మాటలను బట్టే నువ్వు అపరాధి అని కూడా తీర్పు పొందుతావు. అప్పుడు మనం మాట్లాడే మాటలు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అనేది ఇక్కడ మనం చూడగలం. ఎందుకంటే మనం దేవునికి ఏం చేయాలి? లెక్క చెప్పాలండి. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో అంటే ఏవి వ్యర్థమైనవి అనేది మనం చూస్తున్నాం. ఆఖరి వచనం అండి, 31వ అధ్యాయం 30వ వచనం. ఇక్కడ ఏది వ్యర్థమైందో చెప్పాడు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. చాలు బ్రదర్. అందం ఏంటంట? మోసకరం అంట, సౌందర్యము వ్యర్థము. మరి అందం ఇచ్చింది ఎవరండి? దేవుడే కదా. మరి ఇక్కడే ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? అంటే దాన్ని ఇంకా ఎక్కువగా కోరుకోవడం గురించి చెప్తున్నాడండి. ఓకేనా? అంటే మనం అందంగా ఉంటాం, అయినా ఇంకా ఏం కోరుకుంటాం? ఇంకా అందంగా ఉండాలని కోరుకుంటామండి, ఇంకా సౌందర్యంగా ఉండాలని కోరుకుంటామండి. కానీ అదేమంటున్నాడు? వ్యర్థం అంటున్నాడు. కానీ దానికోసం మనం ఏం చేస్తుంటామండి? అంటే ఎక్కువ స్త్రీలే చెప్పాలి, అందంగా గడపడానికి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం. రెడీ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటాం, అవునా? ఇంకా ఈ మధ్య ఎక్కువ అయిపోయాయండి బ్యూటీ పార్లర్లో. ఎక్కడ చూసినా కూడా అవే ఉన్నాయండి. సో గంటలు వాటిలోనే. అంటే అందంగా ఉండాలి, సరే, బాగా కనిపించాలనుకోవడం తప్పేం కాదండి. కానీ ఏముంటుంది? ఒక మితి ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. దాన్ని దాటి మనం వెళ్ళకూడదండి. ఎందుకంటే ఈ ఆకారం ఇచ్చింది ఎవరండి? ఈ అందం ఇచ్చింది ఎవరండి? దేవుడే కదా. సో మనం ఇంకా అందరికి బాగా కనపడాలనుకుంటాం. కానీ మనుషులు పై రూపాన్ని చూస్తారేమో, దేవుడు ఏం చూస్తాడు? ఆంతర్యం చూస్తాడండి. పై రూపం దేవుడు చూడటం, నువ్వు ఎలాగున్నా సరే దేవుడికి నువ్వు ఇష్టమేనండి, అంతే కదా. నువ్వు నల్లగున్నా తెల్లగున్నా ఎలాగున్నా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అది దేవుని యొక్క చిత్తం. ఏంటంటే దేవుని యొక్క ఇష్టం అండి. ఒకరికేమో ఒక్కొక్క కలర్ వేశాడు, ఒకరికేమో ఇంకొక కలర్ వేశాడు. సో అది ఆయన ఇష్టం, అంతే కదా. కుమ్మరి వానికి ఆ కుమ్మరి తయారు చేసిన తర్వాత దానికి ఏ కలర్ వేయాలో దాని మీద అధికారం ఉందా లేదా? అధికారం ఉందండి. ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన చేయగలరు. కానీ ఆయనకి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి
ఇష్టమే, ఎందుకంటే దేవుడు పై రూపాన్ని చూడండి. కానీ ఈరోజు చాలా వరకు వేలకు వేలు ఖర్చు పెడుతున్నారండి. ఈ సెలబ్రిటీస్ ఉంటారు, వాళ్ళు అందంగా ఉన్నా కూడా ఇంకా ఏం చేస్తారండి, ఇంకా అందంగా కనపడడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారండి. అవునా? ఇప్పుడు ఈ మధ్య ఏంటి సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీలు అనేసి విపరీతంగా లక్షలు ఖర్చు పెడుతున్నారండి. న్యూస్లో ఒకటి చూశాను నేను. ఒక అమ్మాయి రెడీ అయింది అంటే పెళ్లి చూపుల్లో ఆమె మేకప్ వేసుకొని వచ్చిందండి. ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు, అంతా అయిపోయింది, మ్యారేజ్ కూడా అయిపోయిందండి. మ్యారేజ్ అయిపోయిన నెక్స్ట్ డేనే డైవర్స్ ఇచ్చేస్తాడండి. ఎందుకో తెలుసా అండి? ఇప్పుడు మేకప్ని అంతే ఉంటుంది, ఒక రోజు తర్వాత మళ్ళీ ఒరిజినల్ కనిపిస్తుంది కదా మంది. అంటే ఆమె మ్యారేజ్కి అలాగే రెడీ అయింది, పెళ్లి చూపులకి అలాగే రెడీ అయింది. విపరీతంగా నాకు తెలిసి ₹1,00,000 ఖర్చు పెట్టిందండి. కానీ తర్వాత అయినా అసలు రూపం తెలిసిపోద్ది కదా. ఆ తర్వాత అది చూసి భయపడేసి విడాకులు కూడా ఇచ్చేసానండి. అంత అయిపోయింది విడాకు. అంటే మనం బాగుండాలని కోరుకోవడం తప్పలేదు, కానీ ఆ విపరీతం ఉండకూడదండి. సో అందుకే ఇక్కడ ఏమన్నాడంటే అది వ్యర్థం, వేస్ట్ అన్నాడండి. కానీ ఆ వ్యర్థమైన వాటి కోసమే మనం ఏం చేస్తుంటాం, పరిగెడుతూ ఉంటాం. ఆ వ్యర్థమైన వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతుంటాం. వాటి వెనకాలే మనం వెళ్తూ ఉంటామండి. అందుకే ఇక్కడ సౌందర్యము వ్యర్థం అన్నాడు. ఇర్మియా గ్రంథంలో ఇంకొక మాట మనం చూడగలం. 10వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏం వ్యర్థమో చెప్పాడండి. జనముల ఆచారములు వ్యర్థములు. ఏంటి వ్యర్థమైనవంట? జనముల ఆచారాలు. అంటే లోకంలో ఉన్న జనాల ఆచారాలు ఎలా ఉంటాయండి? అవన్నీ వ్యర్థం అని చెప్తున్నారు. లోకంలో ఏమేమి ఆచారాలు ఉన్నాయి? పండగలు. ఇంకా లోకంలో ఉన్న ఆచారాలు, లోకస్తుల ఆచారాలు, అన్యజనుల ఆచారాలు అయితే విపరీతంగా ఉంటాయండి. మ్యారేజ్ అయితే తెలుస్తున్నాను, మ్యారేజ్ టైంలో తెలిసిపోద్దండి వాళ్ళు చేసే ఆచారాలు కానీ పద్ధతులు కానీ చాలా విపరీతంగా ఉంటాయండి. కానీ అవన్నీ ఏంటనమాట? వ్యర్థము అని చెప్తున్నాడండి. ఈరోజు చనిపోయిన వాళ్ళకు కూడా ఒక రకమైన ఆచారాలు చేస్తారండి. సమాధి దగ్గరికి వెళ్ళిపోయేసి ఆయనకి ఏది ఇష్టమో అది పెడతారండి. అక్కడ ఆయనకి ఏ ఫుడ్ ఇష్టమో అది పెడతారండి. ఆయన ఒకవేళ మద్యపాన ప్రియుడైతే అది కూడా అక్కడ పెడతారండి. అంటే ఆయన ఇంకా స్మోకింగ్ చేసేవాడైతే దాన్ని పెట్టడం, అగ్గిపెట్టి పెట్టడం, ఇలా రకరకాల ఆచారాలు లోకంలో కనిపిస్తాయండి. సో వివాహ విషయంలో అయితే ఇంకా ఎక్కువ కనిపిస్తాయండి. ఇంకా లోకంలో కూడా మనం చూస్తాం ఏంటి, మంగళవారం ప్రయాణం చేయకూడదు అనేసి, శుక్రవారం డబ్బు ఇవ్వకూడదు అనేసి, మన ఇంటి నుంచి డబ్బులు వెళ్ళిపోకూడదని. అంటే లోకంలో చాలా ఆచారాలు ఉన్నాయండి. డబ్బు వెళ్ళిపోయినంత మాత్రం ఏం కాదు, అదేమి మన ఆస్తి అంతా ఏమి వెళ్ళిపోదండి. సో మంగళవారం ప్రయాణం మరి చేయట్లేదా? నాకేమో మంగళవారమే ప్రయాణాలు చేయాలనిపిస్తుంది అండి. ఎందుకంటే అప్పుడు ఫ్రీగా ఉంటుంది, సీట్లన్నీ ఖాళీగా ఉంటాయి, ట్రైన్ అంతా కూడా ఖాళీగా ఉంటుందండి, బస్సులన్నీ కూడా ఖాళీగా ఉంటాయండి. సో నాకేమో అది చాలా ఇష్టం. మిగతా రోజులంతా మనం ప్రయాణాలు చేయలేము. కానీ ఇలాంటి ఆచారాలన్నీ ఏంటన్నమాట? అవి వ్యర్థము అని చెప్తున్నాడండి. ఒక అంటే వివాహం అయిన తర్వాత ఫస్ట్ టైం కోడలు ఇంటికి వచ్చింది. మీరు చూసుంటారు న్యూస్లలో. ఒక ఆమె దిష్టి తీస్తుంది, ఒక టెంకాయతో దిష్టి తీసి ఆ టెంకాయని అవతల పారైపోయిందండి. కోడలు అక్కడ ఉంది, పాపం ఇక్కడ నిలబడుతూనే ఆమె దిష్టి తీస్తుంది. దాన్ని పాపము ఇంటెన్షన్ ఏం లేదు, అవతల పారేయాలనేసి విసిరేసిందండి. అది కరెక్ట్గా కోడలు తలకి తగిలింది. మరి అత్త పరిస్థితి ఏంటో మనకు తెలియదు. అది నిజంగా అది న్యూస్లో జరిగిందండి. అంటే ఆచారాలు అంటే దాంట్లో ఏముండవు, కానీ అవి వాటిని మనం పాటిస్తూ ఉంటాం. కానీ అవన్నీ ఏంటని చెప్పాడు ఇక్కడ? వ్యర్థం అన్నాడు. నేను ఒక గృహప్రవేశానికి వెళ్ళానండి. అంటే మన క్రీస్తు సంఘం వాళ్ళదే, మన చర్చ్ వాళ్ళదే. గృహప్రవేశానికి వెళ్తే ఏదో లక్కీగా నాకే ఇచ్చారండి ఏంటి రిబ్బన్ కట్ చేసి. సో రిబ్బన్ కట్ చేసి, బ్రదర్ మీరు
ప్రార్థన చేసి రిబ్బన్ కట్ చేసి వెళ్ళండి అని చెప్పారండి. ఇంకా కట్ చేసి వెళ్తున్న అందరూ నా కాళ్ళే చూస్తున్నారండి. కుటుంబ సభ్యులు అందరూ నా కాళ్ళు చూస్తున్నారు. ఎందుకో తెలుసండి, ఎక్కడ ఎడంకాలు పెట్టేస్తాడో. అంటే గ్రూపేషన్ అయిన తర్వాత ఎలా వెళ్ళాలనుకుంటారు? కుడికాలే పెట్టాలండి, ఎడంకాలు పెట్టకూడదు. సో అందరు నా కాలే చూస్తున్నారు. లాస్ట్కి ఒక సహోదరి, బ్రదర్ సిస్టర్ నేనేం మర్చిపోలేదు, నేను ఎడంకాలు పెట్టలేండి, కుడికాలే పెడతాను. సో అలా చెప్పి చేశానండి. అది చేశాను. అంటే అన్నిలో అది ఉంటుందండి, అంతే కదా. కుడికాలు పెట్టే రావాలి, వివాహమైన వాళ్ళు కూడా కుడికాలు పెట్టే రావాలి, అన్నిలో అది ఉంటుందండి. కానీ అది మా ఎక్కడ కూడా వచ్చేసింది అనమాట. క్రీస్తు సంఘాల్లో కూడా అది కనిపిస్తుంది. కానీ అవన్నీ ఏమని చెప్తున్నాడు ఇక్కడ? సో అవన్నీ కూడా వ్యర్థమైనవి అని చెప్తున్నాడండి. తర్వాత మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆరాధన గురించి యేసు ప్రభు చెప్పిన మాట. ఆరు నుంచి మనం చదివితే, అందుకు ఆయన వారితో ఇలా చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములన్నీ బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఇక్కడ వ్యర్థమైన ఆరాధన కూడా ఇక్కడ కనిపిస్తుందండి. ఏంటి వ్యర్థమైన ఆరాధన? పెదవులతో గణపరచడం. అంటే ఈరోజు చాలామంది ఇలాంటి ఆరాధనలే చేస్తున్నారండి. అంటే పెదాలు మాత్రం, పాటలు పాడేటప్పుడు పెదాలు మాత్రం బలుపుతూ ఉంటాయి, మైండ్ ఎక్కడ ఉంటుందండి? మైండ్ ఎక్కడ ఉంటుంది? స్త్రీలకైతే ఇల్లు లాక్ చేసామా లేదా, లేకపోతే గ్యాస్ ఆఫ్ చేసామా లేదా, ఇంట్లోనే ఉంటుందండి. పురుషులు ఉద్యోగాల గురించి ఆలోచిస్తూ ఉంటారు, రేపు జాబ్కి వెళ్ళి ఏం చేయాలి, ఏ పని చేయాలి, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారండి. అంటే ఈరోజు చాలా వరకు పెదాలు మాత్రం, పెదాలతో దేవుని స్తుతిస్తున్నారు కానీ ఏం లేదండి, హృదయంలో నుంచి దేవుని ఆరాధన చేయట్లేదు. సో పెదవులతో దేవుని స్తుతించడం, పెదవులతో ఆరాధన చేయడం కూడా ఏంటండి? అది వ్యర్థమే. మీరు ఎంత పెదవులతో మీరు స్తుతించినా, ఎంత చేసినా కూడా వేస్ట్ అండి. ఎందుకంటే దేవుడు ఏం చూస్తాడు? మీ హృదయం చూస్తాడండి, మీ ఆంతర్యాన్ని దేవుడు చూస్తాడండి. కాబట్టి సో వ్యర్థమైన ఆరాధన, మీరు మరి ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఆరాధన చేస్తూ ఉన్నారు, మీరు ఎన్నిసార్లు మీ ఆరాధన వేస్ట్ అయిందో మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మనుషులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశములని బోధిస్తూ ఉన్నారండి. అంటే మనుషులు కల్పించిన వాటిని కూడా అనుసరించడం కూడా ఏంటండి? అది కూడా వ్యర్థమైన ఆరాధన. ఈరోజు మనుషులు కల్పించినవి ఎన్ని ఉన్నాయండి లోకంలో? అంటే మన క్రిస్టియానిటీలో క్రిస్మస్ అనేది మనుషులు కల్పించిందే అండి. మేరీ ఫీస్ట్ అనేసి, ఆ తర్వాత ఈస్టర్, గుడ్ ఫ్రైడే. అంటే దేవుడు బైబిల్ ఎక్కడ పలానా రోజు ఇవి చేయమని దేవుడు ఎక్కడ కూడా బైబిల్లో చెప్పలేదండి, ఆజ్ఞాపించలేదు. కానీ అవి మనుషులు వాటిని తీసుకొచ్చారండి. ప్రతిదీ కూడా ఒక్కొక్క సంవత్సరంలో అది మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ మనుషులు కల్పించిన వాటిని ఈరోజు ఎంతమంది అనుసరిస్తున్నారండి? తెలిసి క్రిస్మస్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు కదా క్రిస్టియానిటీలో, ప్రపంచం 90%. అలా మనుషులు కల్పించిన వాటిని అనుసరిస్తున్నారు. అలా అనుసరించడం వల్ల అది కూడా ఏంటనమాట? వ్యర్థము అని చెప్పాడు. అంటే ఇలా మనం చూసుకుంటూ వెళ్తే వ్యర్థమైనవి చాలా ఉన్నాయండి. ఆఖరిగా దీనికి సంబంధించి సొలొమోను చెప్పినట్టు ఒక మాట మనం చూద్దాం. సంపాదన గురించి ప్రసంగి 2వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతే
నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడాను. అంటే సొలొమోను గారు ఏం చెప్తున్నారంటే, నేను నా జీవితంలో నేను చేసిన పనులన్నీ కూడా చూస్తే ఎలా కనిపిస్తున్నాయంట, నేను చేసిన పనులన్నీ వ్యర్థమైనవి గాను అన్నాడండి. అంటే ఏమేమి పనులు చేశాడంటే 2వ అధ్యాయం 4 నుంచి మనం చదివితే ఒక లిస్ట్ ఇచ్చాడండి ఆయన ఏమేం చేశాడో. జస్ట్ అక్కడ ఉన్న మాత్రం నేను చదువుతాను. 4వ వచనం, నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని. ఏం కట్టించుకున్నాడు? ఇల్లు కట్టించుకున్నాడు. ఇల్లు అంటే మనలాంటి ఇల్లులు కాదండి, ప్యాలెస్లు కట్టించుకున్నాడు. చూసారు కదా మైసూర్ ప్యాలెస్ ఎంత ఉంటుందండి. వెళ్ళారు ఎవరైనా లోపలికి? మైసూర్ ప్యాలెస్ తిరిగారా? నాకు తెలిసి లోపలికి వెళ్ళి బయటికి రావడానికి కనీసం 2 గంటలు పడుతుందండి చూసి రావడానికి, అంత పెద్దదన్నమాట. నేను వెళ్ళాను. అంటే అలాంటి ఇల్లు కట్టించుకున్నాడండి ఎవరు? సొలొమోను. ఆయన దేవుని మందిరాన్ని ఎన్ని సంవత్సరాలు కట్టాడు? 7 సంవత్సరాలు కట్టాడు. దేవుని మందిరం 7 సంవత్సరాలు కట్టాడు. ఆయన ప్యాలెస్ ఎన్ని సంవత్సరాలు కట్టాడు తెలుసా అండి? 13 సంవత్సరాలు అండి. దేవుని మందిరం 7 సంవత్సరాలను కట్టేశాడు, కానీ ఆయన ప్యాలెస్ ఎన్ని సంవత్సరాలు కట్టుకున్నాడు? 13 సంవత్సరాలు. అంత పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాడండి. అంతేకాకుండా అక్కడ కిందకి చెప్పాడు, ద్రాక్ష తోటలు నాటించుకున్నా అన్నాడు. ఆ తర్వాత వనాలు, ఫలవృక్షాలు. 6వ వచనంలో, వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై చెరువులు తవ్వించుకొంటిని, పనివారిని పనికెత్తలను సంపాదించుకొంటిని, ఇంట పుట్టిన దాసులుండిరి. తర్వాత యెరూషలేము మందు ఎక్కువగా పశుల మందలు, గొర్రెలు, మేకల మందలు బహు విస్తారముగా సంపాదించుకొంటిని. తర్వాత వెండి, బంగారము, రాజులు సంపాదించు సంపద, ఆయా దేశములో దొరుకు సంపత్తు అన్నిటినీ కూర్చుకొంటిని. గాయకులను, గాయకరాండ్లను, మనుషులు ఇచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్తులను ఉంచుకొంటిని. ఇలా ఆయన పెద్ద లిస్టే అక్కడ మనకు కనిపిస్తుందండి. కానీ అన్నీ సంపాదించిన తర్వాత, అన్నీ ఆయన పోగు చేసుకున్న తర్వాత లాస్ట్లో ఏమంటున్నాడండి? నేను చేసినవన్నీ కూడా వ్యర్థమే అన్నాడు. నేను సంపాదించినంత వ్యర్థమే అన్నాడండి. ఎందుకంటే అవేం అంటే సంపాదించినంత వెళ్ళిపోయేటప్పుడు తీసుకెళ్తామా? మనం సంపాదించిన ₹1 కూడా మనం తీసుకెళ్ళలేమండి. అందుకే అవన్నీ వ్యర్థమైనవి అన్నాడు. అంతేకాకుండా ఒక మాట చెప్పాడు, ఒకడు గాలికి ప్రయాసపడినట్టు అగ్గుపడేను అని చెప్పాడండి. గాలి కోసం ప్రయాసపడితే, గాలిని పట్టుకోవడం కోసం ఒక వ్యక్తి ప్రయాసపడితే అవుతుందా? ఎవరైనా పట్టుకొని చూపించండి గాలిని పట్టుకొని. ఎవరి వల్ల కాదండి. అంటే ఈయన ప్రయాస అంతా కూడా ఎలా అయిపోయింది? గాలిని పట్టుకోవడం కోసం. అది వ్యర్థమైన ప్రయాస అండి, దాన్ని పట్టుకోలేదు. ఈయన ప్రయాస కూడా అలాగే అయిపోయిందండి. అందుకే లాస్ట్ ఏమన్నాడంటే, సూర్యుని కింద లాభకరమైనది ఏదియో లేనట్టు నాకు కనబడేను. కాబట్టి లాస్ట్కి సంపాదన విషయంలో కూడా సొలొమోను ఏమంటున్నాడంటే, నేను సంపాదించినంత వ్యర్థం. ఈరోజు మనం ఎక్కువగా దేనికోసం బతుకుతున్నాం? సంపాదించడం కోసమే కదా. పనులు చేసేది ఎందుకండి? ఉద్యోగాలు ఎందుకండి? సంపాదించాలి. అవునా? సంపాదించకూడదని నేను చెప్పట్లేదు, కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎంత సంపాదించాలో అంతే. అందుకే కింద మనం ఈ గ్రంథకర్త చెప్పిన మాటలు మనం చూస్తాం కదా. సరే, అంటే ఇవన్నీ వ్యర్థమైనవండి. వీటన్నిటికీ ఏం చేయమన్నాడు? దూరంగా ఉంచమన్నాడండి. అంటే ఆయన ప్రార్థన. అంతేకాకుండా రెండో విషయం ఏంటంటే, ఇంకా దేనికి దూరంగా ఉంచమన్నాడు? ఆ అబద్ధాలకి దూరంగా ఉంచమన్నాడు. ఎందుకు అబద్ధాలకి దూరంగా ఉంచమన్నాడు? ఏం అబద్ధం అంత ప్రమాదమా? అబద్ధాలు ఆడటం ప్రమాదమా అండి? ఎంత ప్రమాదం అండి? కానీ మనం కీర్తనలో ఒక మాట ఉంటుంది, 120వ కీర్తన. ఎందుకంటే ఒక్క అబద్ధం ఆడితే దాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక అబద్ధం అండి. 120వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తే, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. ఇక్కడ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, అబద్ధములాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని నుంచి
విడిపించు అంటున్నాడు. అంటే ప్రాణాన్ని విడిపించమని ఎందుకు అంటున్నాడు? ఏంటి అబద్ధం ప్రాణం తీసేస్తుందా ఏంటి? అబద్ధాలు అంత ప్రమాదమా? ప్రాణం తీసేస్తుందా అబద్ధాలు? తీసేస్తా లేదండి, తీసేస్తాయండి. బైబిల్ గ్రంథంలో ఓ భార్య భర్త ఏమైపోయారండి? ఆ అబద్ధం ఆడే చచ్చిపోయారండి. ఎవరు వాళ్ళు? అననీయ సఫీర. వాళ్ళు చనిపోవడానికి కారణం అబద్ధమే. అంటే వాళ్ళు దేవునికి అందరు ఇస్తున్నారు, మేము కూడా ఇస్తామనేసి వాళ్ళు దేవునికి మాట ఇస్తారు, వాగ్దానం చేస్తారు. ఆ పొలం అమ్మిన తర్వాత చేతికి వచ్చిన తర్వాత ఆ ధనం చూసి సగం దాచుకొని సగం ఇస్తారు. అప్పుడు పేతురు వచ్చి అడుగుతాడు, మీరు ఇంతకే పొలం అమ్మారంటే అనని ఏమంటాడు? ఇంతకే అని ఒప్పుకుంటాడు. అంటే ఎందుకు నువ్వు అబద్ధం చెప్పావు, పరిశుద్ధాత్మ ఎందుకు నువ్వు మోసం చేసావని అక్కడ మాట్లాడడం జరుగుతుంది. అంటే ఆ వెంటనే స్పాట్లో ఏమైపోయాడు? చనిపోయాడు. అది తెలియకుండా భార్య వస్తుంది, భార్య కూడా అదే మాట చెప్తుంది, ఆమె కూడా చనిపోయింది. అంటే అబద్ధం అనేది చాలా ప్రమాదం అండి. మనకేమో చిన్న అబద్ధమే కదా అనిపిస్తుందండి, కానీ ఆ చిన్న అబద్ధం ఒక మనిషి ప్రాణాన్ని తీసేస్తుందండి. కొన్ని సంబంధాలని ఏం చేస్తుందండి? విడదీసేస్తుంది ఒక చిన్న అబద్ధమే. కాబట్టి అది చాలా డేంజర్ అండి. అంటే ఇక్కడ నా ప్రాణాన్ని విడిపించు, ఈ అబద్ధముల నుండి నా ప్రాణాన్ని విడిపించు అని ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తూ ఉన్నాడు. అలా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనమే అడుగుతామండి దేవుణ్ణి, దేని నుంచి విడిపించమని అడుగుతాం? వేటి నుంచి విడిపించమని అడుగుతాం మనం? ఆ నాయన అప్పుల బాధలో ఉండి నన్ను విడిపించు అని అడుగుతామండి. ఇంకేం అడుగుతాం మనం? నా బంధువుల నుంచి నన్ను కాపాడు, లేకపోతే నా మీద పడిపోతున్నారు వాళ్ళు, ఇంకా శత్రువుల బారి నుండి, ఆ సమస్యల నుండి విడిపించు, శత్రువుల బారి నుండి విడిపించు. కొంతమంది ఇలా కూడా అడిగే వాళ్ళు ఉన్నారండి, నా భార్య నుండి నా భర్త టార్చర్ నుండి నన్ను విడిపించు, నా పిల్లల టార్చర్ నుండి నన్ను విడిపించు అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ సో అబద్ధం అనేది చిన్న విషయం కాదండి. మొట్టమొదటిగా పాపం చేయడానికి కారణమైంది అబద్ధమే అండి. అవునా? మొట్టమొదటి అబద్ధికుడు ఎవరు బైబిల్లో? అపవాది అండి. చెప్పిన అబద్ధం, మీరు చావనే చావరు. అవకి చెప్తాడు కదా సాతాను, మీరు చావనే చావరు అని చెప్పాడండి. ఆ అబద్ధం నమ్మేసి ఆమె ప్రాణం పోగొట్టుకుంది. అంటే ఆత్మీయంగా ఏమైపోయిందండి? చనిపోయిందండి, దేవునికి దూరం అయిపోయింది. అవ్వ మీరు చావనే చావరంటానే ఇంకా ఆ పండు తినేసి ఆమె పాపం చేసిందండి. దేవుని యొక్క ఆజ్ఞను ఆమె అతిక్రమించినట్టుగా మనం చూడడం. కాబట్టి అబద్ధం అనేది చిన్న విషయం కాదు, అది ప్రాణాన్ని కూడా తీసేస్తుంది. బైబిల్లో ఈ అబద్ధం అనే దానికి, అలాంటి అబద్ధాన్ని పుట్టించిన వ్యక్తి సాతానే కదండి. ఆయనకు ఒక బిరుదు కూడా ఇచ్చాడు. ఏంటండి? అబద్ధమునకు జనకుడు. జనకుడు అంటే తండ్రి అండి. ఈరోజు మనం కనుక అబద్ధాలు ఆడితే మన తండ్రి ఎవరన్నమాట? సాతాను. మీరందరూ అంటే అబద్ధాలు ఆడే వాళ్ళందరూ సాతాను పిల్లలండి. అప్పుడు కొన్ని అబద్ధం వల్ల ఏమైనా మేలు జరుగుతుందంటే లేదండి. సో ఒక అబద్ధం ఆడితే దానికి అప్పిపుచ్చడానికి అలా జీవితాలే నాశనం అయిపోతాయి. ఆఖరిగా మనం ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాం. అంటే ఈ రెండింటిని ఏం చేయమన్నాడు? దూరంగా ఉంచమని చెప్పాడండి. 8వ వచనంలో మనం చూస్తే ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు కదా, పేదరికమునైనను ఐశ్వర్యమునైనా నాకు దయచేయొద్దు అన్నాడండి. అంటే పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు. అంటే పేదరికాన్ని ఇచ్చేది ఎవరు? ఐశ్వర్యం ఇచ్చేది ఎవరండి? ధనవంతుల్ని పుట్టించేది ఎవరండి? దేవుడే అండి. ధనవంతులు చేసేది దేవుడే అండి. పేదవాళ్ళు చేసేది దేవుడే, ధనవంతులు చేసేది కూడా దేవుడే అండి. మనం 22వ సామెతల గ్రంథం 1వ వచనంలో ఆ మాట ఉంటుంది. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కొరదైనది. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఎందురు, వారందరినీ కలుగు చేసిన వాడు యెహోవాయే. వారందరినీ కలుగు చేసిన వాడు, ఐశ్వర్యవంతులు కలుగు చేసింది, దరిద్రులను కలుగు చేసింది ఎవరండి? దేవుడేనండి. అందుకే ఈయన ఏమంటున్నాడంటే, నాయన నాకు పేదరికం వద్దు,
ఐశ్వర్యము వద్దు అన్నాడు. మనం ఏం అడుగుతామండి? ఇలా మనం ప్రార్థన చేస్తాం. మనం ఎందుకు పేదరికం వద్దన్నాడు, ఐశ్వర్యం వద్దన్నాడు? అక్కడ చెప్పాడుగా 9వ వచనంలో, ఒకవేళ ఐశ్వర్యం ఇస్తే ఏం చేస్తాడండి మనిషి? ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందుమేమో. అంటే కడుపు నిండిపోతే ఇంకెవరు గుర్తురాడండి? దేవుడు గుర్తురాడు. దేవుడు ఎవరు? నేను ఎందుకు రావాలి దేవుని దగ్గరికి? ఒక ఆయన అన్నాడు కదా బైబిల్లో, యెహోవా ఎవడు అన్నాడండి ఒక ఆయన. ఫరో అన్నాడు కదా. ఇశ్రాయేల్ని పోనివని మోషే అహరోన్లు వేడుకుంటే యెహోవా దేవుడిని మేము ఉత్సవం చేయాలి అనేసి వాళ్ళు అడుగుతారండి. అప్పుడు ఫరో ఏమంటాడంటే యెహోవా ఎవడు అంటాడు. ఆయన ఎవరో చూపించారా లేదండి? దేవుడు 10 తెగుళ్ళు తప్పించి యెహోవా ఎవడో, ఆయన శక్తి ఏంటో, ఆయన సర్వశక్తి ఏంటో ఫరోకి చూపించాడు. లాస్ట్కి అతడు ఏం చేశాడు? వదిలేశాడండి. ఇశ్రాయేల్ని విడిచిపెట్టేశాడు. అంటే ఈరోజు కూడా చాలా మంది కడుపు నిండిన వాళ్ళు, అంటే ఈరోజు కడుపు నిండితే ఏమొస్తుందంటే గర్వం వస్తుంది. అవునా? అప్పుడు దేవుని ఏం చేయదు, లెక్క చేయని పరిస్థితి. ఈరోజు కూడా మరి మంచి మంచి ఉద్యోగం చేసేవాళ్ళు, ఇప్పుడు 50,000 సంపాదించేవాళ్ళు, ₹1,00,000 సంపాదించేవాళ్ళు, ఇంకా అంతకంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారండి. కానీ ఎక్కువ సంపాదించే కొద్దీ ఎలా ఉంటారండి? గర్వం వచ్చేస్తుంది. అందుకే మనం ఎలా ఉండాలంటే, మనం ఎంత సంపాదించినా అది ఎవరిచ్చారని మనం తెలుసుకోవాలి ఉండాలి. దేవుడు ఇచ్చారు. అయినా ఇదిగో నాకు ఈ ఉద్యోగం ఇచ్చావు, నాకు ఇంత ప్రమోషన్ ఇచ్చావు, అది ఎవరి కృప? అది దేవుడి కృప. మనం అది చెప్తూ ఉండాలండి. లేకపోతే మనకేమొచ్చేస్తుంది? గర్వం. అది ఎవరైతే సంపాదిస్తున్నారో సో వాళ్ళు ఆలోచించేయాలి. సో గర్వం వచ్చిందనుకోండి, దేవుడిని నిర్లక్ష్యం చేస్తారు. అప్పుడు అన్నిట్లో నిర్లక్ష్యమే. ఆరాధనలో నిర్లక్ష్యమే, ప్రార్థన చేయడం నిర్లక్ష్యం, వాక్యంలో నిర్లక్ష్యం, అన్నిట్లో నిర్లక్ష్యం వచ్చేస్తుంది. కానీ నువ్వు సంపాదించడానికి దేవుడు నీకేమిస్తున్నాడు? సామర్థ్యం ఇచ్చే దేవుడు, నీకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు. నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు ఎలా పని చేయగలవు? నీకు శక్తిని ఇవ్వకపోతే నువ్వు ఎలా పని చేయగలవు? నీకు జ్ఞానం ఇవ్వకపోతే నువ్వు ఎలా పని చేయగలవు? నీ జ్ఞానాన్ని బట్టే కదా, నీ స్కిల్ని బట్టే కదా నీకు ఆ ఉద్యోగాలు వస్తున్నాయి. అప్పుడు అది ఇచ్చేది ఎవరండి? దేవుడు. కాబట్టి సో దేవుని దగ్గర ఎప్పుడు మనం ఎలా ఉండాలి? తగ్గించుకొని ఉండాలి. సో గర్వం వచ్చిందంటే ఏమొస్తుంది? అది వెనకాల నువ్వు గర్వించావంటే వెనకాల నడుస్తూ ఉంటుందండి నాశనం. ఎప్పుడెప్పుడు నేను మీద పడిపోదామా, నేను నాశనం చేసేద్దామా అని నడుస్తూ ఉంటుంది. అది నీ వెనకాలే నడుస్తుంది. కానీ ఎవరు తెలియదు, అది మనకు తెలియదు. కానీ గర్వించే వాళ్ళందరి వెనకాల గర్వం నడుస్తూ వెళ్తుందండి. ఏదో ఒక రోజు మీద పడిపోదు, నేను నాశనం చేసేస్తాను. అందుకే నేను కడుపు నిండిన వాడైతే ఇదిగో యెహోవా ఎవడనే అంటానేమో. ఒకవేళ పేదరికంలో ఉంటే నేను బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించనేమో. అంటే పేదవాళ్ళందరూ ఏమంటారండి? దేవుడు ఏం దేవుడు మాకే ఇన్ని కష్టాలు పెట్టాడు, వాళ్ళు చూడు ఎలా ఉన్నారు, వీళ్ళు చూడు ఎలా ఉన్నారు, వాళ్ళు చూడు ఎంత బాగున్నారు, వాళ్ళు చూడు ఎంత ఐశ్వర్యం, ఎంత డబ్బు ఉన్నారు అనేసి ఏం చేస్తుంటారండి? దేవుని మీద నిందలేస్తూ ఉంటారు. కొంతమంది దేవుని సనుగుతూ ఉంటారు కూడా. అంటే అందుకే ఈయన ఏమంటున్నాడంటే, అయినా నాకు ఆ పరిస్థితి వద్దు, అందుకని ఐశ్వర్యం కూడా నేను కోరుకోవడం. మరేం కోరుకున్నాడండి ఆయన? తగ్గినంత, అంతే. సో తగ్గినంత ఆహారం నాకు దయచేయి. సో అంతకుమించి నాకు వద్దు. ఎందుకంటే అది ఎక్కువైనా నీకు దూరం అయిపోతాను, తక్కువైనా నిన్ను దూషిస్తానేమో, నాకు వద్దు అని ఆయన ఎంత బాగా అడిగాడు కదండి. ఆయన అడిగిన 2 మనవులైన ఎలా ఉన్నాయండి? నిజంగా చాలా అద్భుతమైన ఈ ప్రార్థన అండి. ఆయన అడిగిన 2 మాటలు, అవి చాలా ఇంపార్టెంట్ అండి. అవి ప్రతి మనిషి జీవితానికి అవి ఇంపార్టెంట్ అండి. మనం పౌలు గారు ఒక మాట చెప్పారు, ఒకసారి మనం చదువుదాం. తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం చూసినట్లయితే 6వ వచనం.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. సో 6 నుంచి మనం చదివితే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. ఏది గొప్ప లాభ సాధనం అండి? సంతుష్టి సహితమైన దైవభక్తి. అంటే సంతుష్టి అంటే తృప్తిగా బ్రతకడం అండి, ఉన్న దాంట్లో తృప్తిగా జీవించడం. అది గొప్ప లాభం అనేసి ఇక చెప్తున్నాడండి. ఎందుకంటే కిందకి ఏమన్నాడంటే, మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. సో మనం ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమీ కూడా మనం తీసుకొని రాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ మనము తీసుకెళ్ళమండి. ఒకవేళ చనిపోయిన వ్యక్తికి చేతికి ఉంగరం ఉన్నా, ఒకవేళ చైన్ ఉన్నా కూడా ఏం చేస్తారండి? తీసేసుకుంటారండి. ఒక చిన్న ఉంగరం కూడా, చెవులకి ఉన్న ఏది వదలరండి, ఏ వస్తువుని కూడా వదలరండి. ఎలా వచ్చాడో అలాగే పంపించేస్తారు, అలాగే వెళ్తాల్సిందే, అంతే కదా. అదే విషయాన్ని ఇక్కడ చెప్పాడండి. తర్వాత కిందకి, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు కలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండము. చాలు. కాబట్టి మనం ఎలా ఉండాలని చెప్పాడు? అన్న వస్త్రము గలవారమై ఉండి వాటితో మనం తృప్తి కలిగి ఉందాం. అంటే మనకి ఏం అవసరమో వాటిని మనం దేవుణ్ణి అడుగుదాం, వాటితో మనం తృప్తి కలిగి ఉందాం అనే విషయాన్ని ఇక్కడ చెప్పాడండి. ఎందుకంటే ఎప్పుడైతే తృప్తి అనేది ఉండదో ఏమొస్తుందండి? దురాశ వస్తుంది. దురాశ వచ్చిందంటే దురాశ గర్భము ధరించి పాపమని కనులు. అంటే ప్రతి మనిషి కూడా తన స్వకీయమైన దురాశ చేతను ఏం చేయబడతాడు? ఏడవబడి. అంటే ఆ దురాశ ఏం చేస్తుంది? ఈడ్చి లాగి మనల్ని తప్పు చేసేలాగా చేసేస్తాడు. కాబట్టి సో మనం తృప్తిగా ఉంటే మనం దురాశ అనేది మనలో ఉండదండి. సో దురాశ వస్తే మనం పాపం చేస్తాం. అది గర్భం ధరించి పాపముని కను. పాపం పరిపక్వమై మరణానికి అంటుందండి. అలా కిందకి ఇంకా ఏం చెప్పాడంటే, ధనవంతులొకటకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అటు మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయ. అంటే దేవుడు మనల్ని ఆస్వాదించాలి, కానీ మనము ధనవంతులు అవ్వాలని మనం ఏం చేయకూడదు? అపేక్షించకూడదు. ఆ తర్వాత కిందకి, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు, ఎందుకంటే అదే మూలం అండి. ఈరోజు అన్ని సమస్యలు డబ్బుతో నుంచే, కానీ అన్నిటికీ మూలం అదే అండి. దానివల్ల కొందరు దాన్ని ఆశించి ఏమైపోయారు? విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకున్నారు. ఎవరండి వాళ్ళు? ఇస్కరియోతు యూదా డబ్బుకు ఆశపడి ప్రభువుని అప్పగించి ఏమైపోయాడండి? ఆ 30 వెండి నాణ్యాలతో మంచి ఇల్లు కట్టుకొని భార్య పిల్లలతో బాగా జీవించాడండి. ఆయన మరణం ఎంత భయంకరం అంటే, ఆయన ఉరి వేసుకొని చనిపోయాడు. ఉరి వేసుకున్న తర్వాత అది నిలవలేక కింద పడి పొట్ట పగిలి పేగులన్నీ బయటకు వచ్చి భయంకరమైన మరణం. కాబట్టి సో మనం ఉన్న దాంట్లో తృప్తిగా జీవించాలి అనే విషయాన్ని ఇక్కడ మనకి గ్రంథకర్త తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. కాబట్టి సో ఈయన అడిగినంటే 2 మాటలు ఏంటండి? విలువైనవి కాదండి, వ్యర్థమైన వాటిని దూరంగా ఉంచమన్నాడు, అబద్ధాలని దూరంగా ఉంచమన్నాడు. ఆఖరి ఒక 2 వచనాలు చదివి నేను ముగించేస్తాను. కీర్తనలు 24వ అధ్యాయం మనం చదివితే, కీర్తనల గ్రంథం 24వ అధ్యాయం 3వ వచనం 3-4 వచనాలు చదివితే, అంటే ఎవరు ఆయన యొక్క సన్నిధిలో నిలబడతారో వారి గురించి చెప్పాడండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ఎవరండి? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండు వాడే. అంటే ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలో ఎవరు నిలబడతారంట? ఎవరైతే వ్యర్థమైన వాటి మీద మనసు ఉంచక, ఎవరైతే మనసు పెట్టారో అలాంటి వాళ్ళు ఎక్కడుంటారండి? యెహోవా పరిశుద్ధ స్థలంలో. ఏదండి పరిశుద్ధ స్థలం? సంఘం అండి. అలాగే ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి?
మహాపరిశుద్ధ స్థలం, పరలోకంకి వెళ్తారు. అప్పుడు పరలోకంకి వెళ్ళే వాళ్ళు ఎవరంటే ఎవరైతే వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టారో, అంటే ఎవరైతే వ్యర్థమైన వాటికి దూరంగా ఉంటారో. అప్పుడు వ్యర్థమైన వాటికి మనం కూడా ఏం చేయాలి? దూరంగా ఉండాలి. వ్యర్థమైన మాటలకి, వ్యర్థమైన ఆలోచనలకి, వ్యర్థమైన ఆచారాలకి, వ్యర్థమైన ఆరాధనకి, వ్యర్థమైన ప్రయాసకి, వీటన్నిటికి మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే అబద్ధికులందరూ కూడా మన ప్రకటన 21:8 చూస్తే అక్కడ ఒక లిస్ట్ చెప్పాడండి. ఎవరెవరు అగ్నిగుండానికి వెళ్తారు, ఎవరైతే నరకానికి వెళ్తారో వాళ్ళ లిస్ట్ ఉంటుందండి. ఆ లిస్ట్లో ఎవరున్నారండి? అబద్ధికులు కూడా ఉంటారు. కాబట్టి అబద్ధాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. చిన్న అబద్ధమే కదా అంటుంటారు. ఈరోజు చాలా వరకు ఉద్యోగాలు ఎక్కువ అండి. ఇప్పుడు సేల్స్లో ఎక్కువ ఉంటుంది కదండి. కొన్నిసార్లు అబద్ధాలు ఆడితేనే పనులు జరుగుతాయి అన్నట్టుగా ఉంటారండి. అబద్ధం ఆడకుండా ఏ పని జరగదు బ్రదర్ అంటారండి. ఏదైనా ఒక వస్తువు అమ్మాలన్నా కూడా అంటే మనం మన పని మనం చేయాలి, కానీ మన పనుల్లో ఏం చెప్పకూడదు, మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదండి. సో నీతిగా బ్రతికితే దేవుడు ఆస్వాదించడం. ఈరోజు చాలామంది అబద్ధాలు లేనిది ఏది జరగదంటారు, కానీ అబద్ధాలు ఆడే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారండి? పరలోకంకి. ఒకసారి మనం యేసు ప్రభు గురించి ఆలోచిస్తే ఆయన ఈ లోకంలో ఆయన కూడా మనలాగే 33 సంవత్సరాలు జీవించిన ఆయన ఎప్పుడు ఆయన నోట్లో నుంచి అబద్ధం ఆడలేదు. ఆయన ఏమని చెప్పుకున్నాడంటే, ఇదిగో నేను సత్యవంతుడను అని చెప్పుకున్నాడు. సో దేవుడు కూడా సత్యవంతుడు, యేసు ప్రభు కూడా సత్యవంతుడు, పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు. ఆయన పిల్లలమైనటువంటి మన ఎవరు అండి? సత్యవంతులు. అంటే మనం సత్యవంతులుగా జీవిస్తే మనం కూడా దేవుని పిల్లలము. మనం అబద్ధాలు ఆడితే మనం ఎవరి పిల్లలు అండి? సాతాను. కాబట్టి సో వ్యర్థమైన వాటికి మనం దూరంగా ఉండాలి, అబద్ధాలకి కూడా మనం దూరంగా ఉండాలి. కాబట్టి ఇప్పటి నుంచైనా, ఈ రోజు నుంచైనా మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని మనం వ్యర్థమైన వాటికి దూరంగా ఉందాం, అబద్ధాలకి దూరంగా ఉందాం. ఇంకేం నేర్చుకుంటామండి ఆయన చేసిన ప్రార్థనలు. ఇవి ఆత్మ సంబంధం అయితే భౌతిక సంబంధమైన విషయంలో ఉన్న దాంట్లో సమృద్ధిగా తృప్తిగా జీవించాలి. అంటే ఈ తృప్తి అనేది లేకపోతేనే ఇవన్నీ వస్తాయి, సమస్యలు వస్తాయి. కాబట్టి మనం ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉందాం. ఒకవేళ మనకు కావాలంటే దేవుని అడుగుదాం, దేవుడు సాయం చేస్తాడు. కాబట్టి అలా మనము ఈ లోకంలో జీవించేదానికి, అలా జీవిస్తూ మనము దేవుని సన్నిధికి వెళ్ళేదానికి మనందరం కూడా ప్రయాసపడాలనేసి ఈ మాటల ద్వారా నన్ను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ, ఇంతవరకు ఎంతో ఓపికతో దేవుని మాట్లాడినందుకు మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటాను.